morning, children. How are you all? I hope all are fine. Welcome to the class of Hindi. I am also fine. I am thinking that everybody is at home only. Okay? అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి, చదువుకోండి, ఇంట్లోనే ఆడుకోండి, టీవీ చూడండి, బాగా చదువుకోండి కూడా. అవునా? ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఏం నేర్పిస్తానంటే ఫస్ట్ నుంచి అంటే ప్రీవియస్ అంటే ఇంతకుముందు క్లాసెస్లో నేను ఎక్కడ వరకు నేర్పించాను, ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఆ నుంచి ఆహా వరకు లెటర్స్ నేర్చుకున్నాం. అవునా? ఏమేమి లెటర్స్ నేర్చుకున్నాం, ఒక్కొక్క దాన్ని స్టెప్స్తో రాసి నేను చూపిస్తాను. దానికి సంబంధించిన వర్డ్స్ అనేది కూడా ఏమేమి వర్డ్స్ వస్తాయి అనేది నేను చూపిస్తాను. ఓకే చిల్డ్రన్? అయితే ఇప్పుడు చూడండి, ఆహా తక్ ప్రీవియస్ క్లాస్లో నేనేం నేర్పించాను, ఆహా ఆహా తక్ హువా స్వరోं का ज्ञान आगे करे वर्णों की पहचान. ఆహా తక్ హువా స్వరోं का ज्ञान. స్వరోं का ज्ञान అంటే ఇప్పుడు మనం వర్ణమాలలో ఒక పార్ట్ నేర్చుకున్నాం అన్నమాట. వర్ణమాలలో స్వర్ అనే పార్ట్ నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్వర్ అనే పార్ట్ వస్తేనే ఈ స్వర్ అనే లెటర్స్ ఈ పార్ట్ వస్తేనే మనకు నెక్స్ట్ లెటర్స్ ఈ లెటర్స్ మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏం రాసుకోవాలనేది దీని ద్వారా మనం సింబల్స్ రాస్తాము. అంటే సింబల్స్ అంటే మీకు గుర్తులు ఉన్నాయి కదా, తెలుగులో గుర్తులు ఉన్నాయి కదా, తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం. సేమ్ హిందీలో కూడా సింబల్స్ ఉన్నాయన్నమాట. ఆకి మాత్ర, ఈకి మాత్ర, అలాంటి మాత్రాయే అంటారు. అవునా? ఆ సింబల్స్ నేర్చుకున్న తర్వాత దాని తర్వాత ఏం చేస్తామో ఆ సింబల్స్తో మనం బారఖడి రాస్తాము. మీరు ఎలాగైతే తెలుగులో సేమ్ అచ్చులు నేర్చుకున్న తర్వాత గుర్తులు నేర్చుకొని గుర్తులతోని కా నుంచి బండిరా వరకు గుణింతాలు రాస్తారు కదా, సేమ్ అలాగే హిందీలో కూడా సింబల్స్ అంటే ఈ ఆహా వరకు లెటర్స్ ఏవైతే నేర్చుకున్నామో దాని సింబల్స్ నేర్చుకొని మనం కూడా హిందీలో ఏం చేస్తాము, హిందీలో కూడా బారఖడి నేర్చుకుంటాము. కాసే జ్ఞాతక్ కాదు, జ్ఞా బారఖడి, క్షత్ర జ్ఞా బారఖడి ఉండదు, హా వరకే బారఖడి ఉంటుంది. కా టు హా బారఖడి. ఓన్లీ 33 బారఖడీస్ ఉంటాయి మనకి హిందీలో. అవి మనం నేర్చుకుంటాం అన్నమాట. అది రాయడం చదవడం అవి రెండు వచ్చాయనుకోండి, దాని సౌండ్ ఏంటనేది మనకు తెలిసిందనుకోండి, ఆ లెటర్స్ దాని సింబల్ అవి రెండు కలిపి చదివితే ఏం సౌండ్ వస్తుందనేది మనకు తెలిసిందనుకోండి, ఈజీగా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నవి పేపర్లో ఉన్నవి ఎక్కడ చూసినా హిందీ వర్డ్ ఏంటనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అవునా? అయితే కాబట్టి మీరు ఇక్కడ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఈ స్వర్లో ఉన్న ఈ స్వర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్వర్ లేకుండా మనం వ్యంజన్ లెటర్స్ అంటే నెక్స్ట్ పార్ట్ మనం చదవలేమన్నమాట. నెక్స్ట్ పార్ట్లో కంపల్సరీ ఈ స్వరాలు అందులో కలుస్తాయి. అవునా? ఆ నెక్స్ట్ వ్యంజన్ అనే లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ మనకి రాలేవు, ఈ స్వరాలు లేకుండా మనకు రాలేవు. కాబట్టి స్వరాక్షర్ అంటే హిందీ వోవెల్స్. అయితే నేను పార్ట్ రాసి కూడా చూపిస్తాను. వర్ణమాల. అవునా? వర్ణమాలలో చూడండి, వర్ణమాలలో ఫస్ట్ పార్ట్ స్వర్ అన్నమాట. స్వరాక్షర్ అంటే వోవెల్స్ ఇన్ హిందీ. అవునా? స్వరాక్షర్ అంటే వోవెల్స్ అన్నమాట. ఈ పార్ట్ మనం నేర్చుకున్నాము. ఇది కంపల్సరీ అన్నమాట. ఇందులో ఈ స్వర్ లెటర్స్ ఈ పార్ట్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నేను చెప్పాను. అవునా? ఇంతకుముందే నేను మీకు చెప్పాను ఈ స్వర్ లెటర్స్ ఎట్లా పలుకుతారు, ఎంతసేపటికి పలుకుతారు, ఎంత టైం తీసుకొని చెప్తారు, ఏ లెటర్స్ ఎన్ని సెకండ్స్కి చెప్పాలి, ఏ లెటర్ ఎన్ని సెకండ్స్కి చెప్పాలనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఈ స్వరాక్షర్ లెటర్స్ ఏంటనేది స్వరం కా హువా జ్ఞాన్ అన్నాం కదా, అయితే ఏంటనేది నేను చూపిస్తాను. చూడండి, ఆ
आ ई ప్రతిసారి ప్రతి లైన్ లో చూడండి ఫస్ట్ సెమీ సర్కిల్ చిన్నగా ఉంది, సెకండ్ సెమీ సర్కిల్ కొంచెం పెద్దగా ఉంది. అవునా? రు ఏ ఐ ఓ ఔ आहा. చూడండి ఇక్కడ వరకు आ से औ तक के अक्षरों को स्वर कहते हैं. आ से औ. ఇక్కడ నుంచి आ से औ तक आ ई उ రు ఏ ఐ ఓ ఔ 11 లెటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11 లెటర్స్. ఈ లెటర్స్ నే మనం స్వరాక్షర అనేసి అంటాము. నెక్స్ట్ ఈ 2 లెటర్స్ ఏంటి? ఇవి అనుస్వర. తెలుగులో మీకు మిస్ చెప్పి ఉంటారు కదా ఉభయాక్షరాలు అనేసి, అహ అనేది. అవునా? ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అక్షరం అచ్చులు అనేసి అంటారని హిందీ తెలుగు మిస్ చెప్పారు కదా. సేమ్ అలాగే ఇప్పుడు హిందీలో కూడా సేమ్ అలాగే. చూడండి ఆ సే ఔ తక్ కే అక్షరం కో స్వర్ కహతే హై. దీస్ టూ అంటే అహ అనేది అనుస్వర్ అన్నమాట. అవునా? అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఈ 11 లెటర్స్. ఈ 11 లెటర్స్ కంపల్సరీ అన్నమాట. ఈ 11 లెటర్స్ లో ఏ లెటర్ అయితే 1 సెకండ్ కి పలుకుతారు, మిగతా ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఆ 4 సెకండ్స్ కి పలికేవి అంటే షార్ట్ ఓవెల్, లాంగ్ ఓవెల్. ఇందులో కూడా మనం 2 పార్ట్స్ గా చేసుకోవచ్చు. చూడండి షార్ట్ ఓవెల్స్ అంటే ఫర్ 1 సెకండ్ 1 సెకండ్ కి పలికేవి అనమాట. అవునా? 1S. అయితే చూడండి 1 సెకండ్ కి పలికే లెటర్స్ ఏంటి? ఆ ఈ ఊ రు. చూడండి 1 సెకండ్ కి ఈ 4 లెటర్స్ ని మనం ఓన్లీ ఫర్ 1 సెకండ్ కి పలుకుతాం. చూడండి ఆ ఈ. మీరు కూడా చెప్పి చూడండి నాతో పాటు. ఆ ఈ ఊ రు. అవునా? ఓన్లీ 1 సెకండ్ ఈజీగా. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ లెటర్స్ ఏంటి? మిగతా ఉన్న లెటర్స్ ఏంటి? మిగతా లెటర్స్ 4 సెకండ్స్ కి పలికేవి అనమాట. దీన్ని ఏమంటారు? లాంగ్ ఓవెల్స్. దీన్ని ఏమంటారు? లాంగ్ ఓవెల్స్. ఎందుకు లాంగ్ ఓవెల్స్ అన్నాము, ఎందుకు షార్ట్ ఓవెల్స్ అన్నాము? షార్ట్ అంటే 1 సెకండ్ కి చెప్పే లెటర్స్ అన్నమాట. లాంగ్ ఓవెల్స్ అంటే 4 సెకండ్స్ కి చెప్తాము. అవునా? 4 సెకండ్స్ వరకు పలకాలి. దీర్ఘం పలకమని చెప్పారనేసి అంటూ చెప్పుకుంటూ పోతే అది మనకి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మనం అలా చదవకూడదు. ఇది 4 సెకండ్స్ కి కంపల్సరీగా పలకాలి. ఎందుకు ఇలా 1 సెకండ్ 4 సెకండ్ గా చెప్పుకుంటున్నాం? ఎందుకంటే చదవడానికి, మనం ప్రొనౌన్స్ చేయడానికి మనకి ఈజీగా అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ చదువుకునే లెటర్స్ కూడా ఎట్లా చదువుతారనేది ప్రొనౌన్సియేషన్ కంపల్సరీ. హిందీలో ప్రొనౌన్సియేషన్ అంటే మనం ఏ లెటర్ ఏ టైంలో ఎక్కడ ఎట్లా చదువుతున్నాం అనేది మనకు వర్డ్ సెంటెన్స్ తెలియాలంటే ఈ ప్రొనౌన్సియేషన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ లెటర్స్ లాంగ్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ ఏమేంటి? మిగిలిన లెటర్స్ అన్ని లాంగ్ ఓవెల్స్ అన్నమాట. ఆ ఈ చూడండి ఊ ఏ. ఇది షార్ట్ ఓవెల్ కాదు, లాంగ్ ఓవెల్. ఏ ఐ ఓ ఔ. ఇవన్నీ ఏంటి? లాంగ్ ఓవెల్స్. ఇవి 2 అనుస్వర్ అన్నమాట. ఆ ఈ ఊ రు. ఇవి షార్ట్ ఓవెల్స్ అంటే హర్సు స్వర్ హిందీలో. నెక్స్ట్ దీర్ఘ స్వర్. దీర్ఘ అంటే లాంగ్ ఫర్ 4 సెకండ్స్. ఇది 1 సెకండ్ కి పలుకుతారు, ఇవి 4 సెకండ్స్ కి చెప్తారు. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ. అవునా? ఇవి 4 సెకండ్స్ కి పలికేవన్నమాట. ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 7 లెటర్స్ ఉంటాయి. 1 2 3 5 6 7. అయితే
ఈ లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 11 లెటర్స్. ఈ 11 లెటర్స్ని ఎలా పలుకుతారనేది నేను చూపించాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే స్వర్, మిగతావి అనుస్వర్ అనేది నేను మీకు చూపించాను. అవునా? ఇప్పుడు ఈ లెటర్స్తో మనకు ఏమేం వర్డ్స్ వచ్చాయి? అవునా? ఈ లెటర్స్తో మనకి ఏమేం లెటర్స్ వచ్చాయి నేను ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా, షార్ట్ ఓవెల్, లాంగ్ ఓవెల్. అవునా? దాని ద్వారా మీరు ప్రొనౌన్సియేషన్ అంటే చదువుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఈజీగా ప్రొనౌన్సియేషన్, లెటర్ ఐడెంటిఫికేషన్ రెండు కూడా వచ్చేస్తాయి. అవునా? అయితే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను మీ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని లెటర్తో వర్డ్ అది కూడా రాసి నేను చూపిస్తాను. ఓకే చిల్డ్రన్, చూడండి. ఆసే మనం ఏం నేర్చుకున్నాం? ఆసే అనార్, ఆసే అనార్. ఆసే ఆమ్. అవునా? ఆసే ఆమ్. ఏంటి ఆసే? ఏంటి ఆసే? ఆమ్. ఈసే ఇమ్లి. ఈసే ఏమొచ్చింది? ఈసే ఇమ్లి అనే వర్డ్ తెలిసిందనమాట. ఈసే ఇమ్లి. ఈసే ఈక్. అవునా? ఈసే ఈక్. ఊసే ఉల్లు. ఊసే ఏంటి? ఉల్లు. రూసే ఏంటి? రూసే ఋషి. రూసే ఏంటి? ఋషి అన్నమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఏసే. అవునా? అన్ని లెటర్స్ రాస్తాను, ఏం నేర్చుకున్నాం అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం కదా. అవునా? నేను రాసేటప్పుడు చూడండి, పెన్ తీస్తున్నానా? తీయట్లేదు కదా. ఏసే ఏడి. ఏసే ఏంటి? ఏడి. ఐసే, ఇదేంటి లెటర్? ఐ. ఐసే ఐనక్. ఐసే ఏంటి? ఐనక్. ఓసే నేర్చుకున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో. ఓసే ఓఖ్లీ. ఓసే ఓఖ్లీ. औसे औरत. औसे ఏంటి? औसे औरत. हमसे अंगूर. आहा से आहा. అవునా? చూడండి ఏమేమి లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆసే అనార్. ఫస్ట్ చూడండి లెటర్, చూడండి లెటర్ని ఐడెంటిఫై చేయండి. నేను ఎందుకంటే దీని రిలేటివ్లోనే ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఇస్తాను. అర్థమైందా? నేను ఇప్పుడు దీనికి సంబంధించిందే హోంవర్క్ ఇస్తాను. చూడండి ఆసే అనార్. ఆసే అనార్ ఎట్లా తెలిసింది? చూడండి లెటర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇదే లెటర్తోని ఈ వర్డ్ స్టార్ట్ అయిందనమాట. మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమ్లి, ఈసే ఈక్, ఊసే ఉల్లు, సారీ ఊ రాయలేదు, మర్చిపోయాను, సారీ. ఊసే
ऊंट, ऊ से ऊंट, रू से ऋषि, అవునా? ऊ से ऊंट, रू से ऋषि, आ से అనార్. ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ ని చూడండి అమ్మా. ఫస్ట్ లెటర్ చూడండి, ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ ని చూడండి. అవునా? ఫస్ట్ లెటర్ నేను హైలైట్ చేశాను చూడండి. ఫస్ట్ లెటర్ ని చూడండి. అవునా? చూడండి, ఫస్ట్ లెటర్ కింద నేను అండర్లైన్ చేశాను చూడండి. ఆసే, ఈ ఆతోని ఈ వర్డ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆసే అనార్, ఆసే అనార్, ఆసే ఆమ్. ఇందులో ఈ వర్డ్ లో ఆ కనిపిస్తుందా? దీంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆసే ఆమ్. ఈసే ఇమ్లి, ఈసే ఇమ్లి, ఈ కనిపిస్తుందా? ఈతోనే స్టార్ట్ అవుతుంది వర్డ్. నెక్స్ట్ ఈసే, ఈసే ఈఖ్. అవునా? ఈ లెటరే స్టార్టింగ్ లెటర్ ఉందన్నమాట. ఊసే ఉల్లు, ఊసే ఉల్లు, ఊసే ఊంట్. చూడండి, స్టార్టింగ్ లెటర్. అవునా? రూసే ఋషి, రూసే ఋషి, ఇక్కడ స్టార్టింగ్ లెటర్. ప్రతి దాంట్లో చూడండి. ఏసే ఏడి, ఏసే ఏడి. అవునా? ఏ కనిపిస్తుందా? స్టార్టింగ్ వర్డ్ లోనే ఫస్ట్ లెటర్ అదే అన్నమాట. ఐసే ఐనక్, ఐసే ఐనక్, ఐ కనిపిస్తుందా? నెక్స్ట్ ఓసే ఓఖ్లీ, ఓసే ఓఖ్లీ, ఔసే ఔరత్, ఔసే ఔరత్, ఔతోని స్టార్ట్ అయింది. ఓ ఔ. అంసే అంగూర్, అం కూడా అంతోని, అంగూర్ కూడా అంతోని స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇచ్చే హోంవర్క్, ఫస్ట్ లెటర్ ఐడెంటిఫై చేసి ఎక్కడ ఆ లెటర్ ఏ ఇచ్చిన వర్డ్ లో ఎక్కడ దాన్ని కనెక్ట్ చేయాలనేది జాగ్రత్తగా చూసి మ్యాచింగ్ చేయండి. ఓకే చిల్డ్రన్? ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ లెటర్ ఉన్న వర్డ్ రాస్తాను, మీరు దాన్ని లెటర్ ఉన్న వర్డ్ కి మ్యాచ్ చేయాలి. ఓకే చిల్డ్రన్? ఇప్పటివరకు ఇచ్చినవి అన్నీ మీరు లెటర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బుక్ లో. అవునా? ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ లెటర్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ వరకు మీకు ఈ పార్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే? మ్యాచ్ ద ఫాలోయింగ్. అవునా? చూడండి, ఈక్. అవునా? నేను ఏమేమి లెటర్స్ రాస్తున్నానని చెప్పి కూడా చూస్తాను, అంటే చదువుతూ చెప్తాను. ఊసే ఉల్లు. అవునా? ఋషి. చూడండి, ఇక్కడ ఈ లెటర్స్ ని జాగ్రత్తగా చూడండి. ఇందులో స్టార్టింగ్ లెటర్ ని చూస్తూ మీరు మ్యాచింగ్ చేయాలి. అవునా? ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్న లెటర్ ని జాగ్రత్తగా చూడండి. ఇదేంటి? రు, ఓ, ఈ,
ఊ, ఐ. ఈ లెటర్స్తో ఏం వర్డ్స్ వస్తాయి? ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ని జాగ్రత్తగా చూసి మ్యాచింగ్ చేసి మీ కన్సర్న్ క్లాస్ టీచర్కి పోస్ట్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో కలిసే వరకు థ్యాంక్ యూ.